సార్ ముఖ్యంగా విశాఖలో ఇన్ని లక్షల మంది ఉండగా మదన్ మోహన్ అనే వ్యక్తి మీ మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? ఎవడా మదన్ మోహన్? ఎవరైతే మీరు చెప్తున్నారో దళిత వాడెవడో కూడా నాకు తెలియదు. ఆడెవడో చెప్పు, నేను చెప్తా. సార్ ఇంత ప్రెస్ మీట్ లోని అదే మదన్ మోహన్ అనే అతను మీ పేరు మీ లెటర్ లోని మీ పేరు ప్రస్తావించారు, కానీ మీరు ఎక్కడ ఆ వ్యక్తి మీద ఒక మాట అసలు మీకు పరిచయం గతంలో ఏమైనా ఉందా లేదా? ఒకటి సార్, ఇక్కడ డైరెక్ట్ గా ఎంపీ విజయ్ సార్ మెన్షన్ చేశారు సార్ పేపర్ లో. అంటే నేను ఒకటి చెప్తా, నెక్స్ట్ మీడియాకి అదే నేను చెప్పేది వినవే. ఒక్కొక్క ప్రశ్న అడగవయ్యా. నీ పేరేంది? రామకృష్ణ శ్రీనివాస్. నువ్వు కూడా వంశీకృష్ణ లాగానే ఉండవే. వంశీకృష్ణ కన్నా ఎక్కువ. చూడు, వాడే ఆ మదన్ మోహన్ అనేవాడు ఈయన చెప్పాడే. ఆ మదన్ మోహన్ అనేవాడు వంశీకృష్ణ మీద ఆరోపణలు చేసి ఉంటే ఇదే రకంగా రియాక్ట్ అవుతారా? నేను ఒక్కటే చెప్తా ఉన్నా, సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్ ప్లీజ్. అక్కడ మన వాలంటీర్స్ ఎవరు ఉంటే ఆపండి అమ్మా, అక్కడ ప్లీజ్ మాట్లాడుతుందని చెప్పండి. మాట్లాడాలంటే బయట పోయి మాట్లాడుకోండి సార్. ఒక్క నిమిషం సార్, నేను ఒకటే చెప్తా ఉన్నా, శ్రీనివాస్ మీ వంశీకృష్ణ కూడా చెప్పు, ఇదే మహిళ మీద ఏదైతే ఆరోపణలు చేశాడో మీ వాడు వంశీకృష్ణ గాడు, అదే మహిళ కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళ అయితే ఈ ఆరోపణలు చేస్తాడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. చెప్పు. నేను చెప్పా. రెండో విషయం, ఈ మదన్ మోహన్ అనేవాడు నన్ను ఎన్నిసార్లు కలిశాడు? ఈ మదన్ మోహన్ అనేటటువంటి వాడు నా దగ్గరకు వచ్చి 2 సార్లు స్కాలర్షిప్ దేనికోసమో 2 సార్లు వచ్చాడు. చాలామంది వస్తుంటారు, మీరు కూడా వచ్చారు, ప్లాట్ల కోసం వచ్చారు. నేను చేయగలిగింది చేశా, అదే రకంగా వాడికి చేశా. మదన్ మోహన్ అనేటటువంటి వాడు సాయిరెడ్డి మీదనే ఎందుకు కంప్లైంట్ చేశాడు అని అంటే దానిలో ఆంతర్యం అర్థం చేసుకోలేనటువంటి అమాయకుడు అంటవయ్యా శ్రీనివాస్ నువ్వు. మీ వంశీగాడిని అడుగు, వాడు చెప్తాడు బాగా దీనికి సమాధానం, నేను కాదు చెప్పాల్సింది. మదన్ మోహన్ అనేవాడు వంశీగాడిని అప్రోచ్ అయ్యాడా లేదా, ఎందుకు అప్రోచ్ అయ్యాడు, వాళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి అండర్స్టాండింగ్ ఏంది అన్నటువంటిది మీ వంశీగాడిని అడుగు, చెప్తాడు. రైట్. నెక్స్ట్, ఆరోపణలు వచ్చిన తర్వాత ముందు ఫస్ట్ ఏం జరిగిందని నాకే తెలీదు, నాకు సంబంధం లేనటువంటి విషయం. నాకన్నా ముందు మీకే తెలిసింది ఏం జరిగిందని అనేది. ఆ తర్వాత అర్థం చేసుకొని ఆధారాలు సేకరించి దాని మీద రియాక్ట్ అయ్యేదానికి 3 రోజులు పట్టింది. 3 రోజులు కాకుంటే 4 రోజులు పట్టొచ్చు. ఎవరైనా తమరు ఏ ఛానల్ నుంచి కొంచెం పైకి లేచి మాట్లాడితే బాగుంటుంది. మీకు శాంతి గారికి ఎలాంటి పరిచయం ఉంది సార్? మీకు శాంతి గారికి ఎలాంటి పరిచయం ఉంది? 2016లోనే ఆమె మీరు ఢిల్లీ తీసుకెళ్లారు అనేది ఒక ఆరోపణ మీ మీద. నీకు నీ పేరేంది? ఉదయ్ సార్ నా పేరు. ఉదయ్, నీకు నాకు ఏం పరిచయం ఉంది? ఎన్నిసార్లు కలిసాం చెప్పు, నువ్వే చెప్పు. చెప్పరా బాబు, అవునా సార్? నువ్వు ఎన్నిసార్లు మన ఇద్దరం కలిసాం చెప్పు, నిజం చెప్పు. నువ్వు నా మీద ఆరోపణలు లేదు సార్. లేదు, ఆరోపణలు చేస్తే వస్తాయిరా బాబు. నువ్వు ఎన్ని గంటలు కలిసాం? నువ్వు నేను ఎన్నిసార్లు కలిసాం చెప్పరా బాబు. మనం కలవలేదు కదా, ఇప్పుడు కలిసాం కదా, ఇంక 2 సార్లు కలుస్తాం కదా, 4వసారి ఆరోపణలు చేస్తాం మన ఇద్దరం గే అని చెప్పి ఎవడన్నా అంటే ఏం చేస్తారా బాబు? అడిగేదానికి నీకు బుద్ధి ఉండాలా, చెప్పేదానికి నాకు బుద్ధి ఉండాలా. కానీ నెక్స్ట్, వాడిని అడుగు, వంశీకృష్ణ గారిని అడుగు, చెప్తాడు. నిజాలు ఏందనేది వంశీకృష్ణ గారిని అడుగు. నేను వాడిని పార్లమెంట్కి ఈడుస్తా, ప్రివిలేజ్ కమిటీకి ఈడుస్తా, వాడి మీద కేసులు పెడతా. ప్రతి క్షణం సాయిరెడ్డి అనే వాడిని నేను ఎందుకు కలిపెట్టానా అని జీవితంలో వాడు పశ్చాత్తాపపడేటట్టు చేస్తాను అని నేను మీ అందరి ముందు చెప్తా ఉన్నా. వాడెవడో నాకు వంశీ అనే వాడెవడో నాకు తెలియదు. నేను ఇంతవరకు వాడిని కలవలేదు, వాడిని కలవాలనే ఉద్దేశం నాకు లేదు. నా మీద ఆరోపణలు చేశాడు. నేను వాడిని డెఫినెట్గా చట్ట ప్రకారం, నేను చట్టానికి అతీతంగా నేనేం చేయను.
వాడిని డెఫినెట్గా చట్ట ప్రకారం వాడి మీద చర్యలు తీసుకోబడతాయి. సో వెయిట్ కొంతమంది కాపాడుతానే నేను అలా ఎలా నేను మంచిగా ఇష్టపూర్వకంగా మంచిగా ప్లాన్ చేసి అప్పు నాకు నా ప్రైవసీ రైట్స్ అన్ని తీసుకుపోయి ఈరోజు పని చేసుకుంటాను ఇష్టం నేను చావాలా నేను చచ్చిన నా చావుకి కారణం ఎవరైతే ఎలిగేషన్స్ వేసారో వాళ్ళే ఉంటారు నా బిడ్డకి వాళ్ళే రెస్పాన్సిబుల్ ఉంటారు. ఎందుకంటే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఫ్రెండ్స్ జాబ్లో చాలా అంటే చాలా చాలింగ్గా పనిచేస్తున్నారు. అందరూ ఎంప్లాయీస్ కూడా నేను వెళ్తున్నామన్నా కూడా ఏడికా చూస్తాను ఏంటో అనే భయంతో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏ ఆఫీసర్స్ వచ్చేవాళ్ళు ఉద్యోగం అయ్యేసి వెళ్ళిపోవాలి. గవర్నమెంట్ ఉంటుంది ఏ గవర్నమెంట్ అన్నా రావాలండి గవర్నమెంట్ ఆఫీసర్కి సంబంధం ఉండదు. ఇప్పుడు మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తారు. మళ్ళీ నేను ఒక దగ్గరికి ఆఫీసర్గా పోవాలి. అక్కడ లోకల్ పర్సన్స్ చెప్పింది చేయాలి కదా. నేను లేదు నేను మీకు చెయ్యను అని అంటాను. నేను రిక్రూట్ మీద గవర్నమెంట్ అంతేగాని పొలిటికల్ పార్టీస్తో కాదు. అది మీరు చెప్పాలి. ఇది మదన్మోహన్ మాదిగ సంతకం నేను కావాలంటే చూసుకోండి. 2016లో మ్యూచువల్ నాకు విడాకుల ఒప్పంద పత్రం రాసిచ్చిన పత్రం ఏంటి ఇక్కడ క్లియర్గా ఎంతమంది బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డలకి ఏంటి, ఆ తర్వాత ఆయన ఎప్పటి వరకు నాకు ఎంత తప్పిస్తానన్నారు అంత రాసుకుంటాను. ఇది ఆయన నాకు రాసిచ్చిన పత్రం. ఇలాంటి పత్రమే ఆయన దగ్గర ఉంటుంది నేను రాసిచ్చింది. ఇందులో ఇరువురు కలిసి తరచుగా గొడవలు పడుతూ ఉన్నందున పలుమార్లు బిడ్డలో పంచాయతీలకు చెప్పిన ఎలాంటి ప్రయోజనం లేనందున ఈ దినం అంటే డిసెంబర్ 23, 2016 ఇప్పుడు ఇద్దరు బిడ్డల గురించి రాసినాము. ఆ ఇద్దరు బిడ్డల్లో ఒక బిడ్డ ఆయన ఒక బిడ్డ నేను చూసుకోలేదు. ఇద్దరు ఒకే చోట పెట్టేవారు. 3వ తరగతి వరకు మా అమ్మ పాడుతున్నారు. ఇప్పుడు 4వ తరగతికి హైదరాబాద్లో నేను వేరే చోట చూస్తే ఏంటంటే హైదరాబాద్లో వేయాలా. నేను అంత కమ్యూనికేషన్ ఉండేది కేవలం పిల్లల కోసం మాత్రమే. అదంతా కూడా కమ్యూనికేషన్ నేను చెప్పాను. దానికి నాకు 30 లక్షలు ఇస్తానని కూడా రాశాడు. 3 సంవత్సరాలు ఈ పత్రం ఇచ్చిన 3 సంవత్సరాలు నాకు 30 లక్షలు ఇస్తానని కూడా ఇచ్చాను. ఇది మదన్మోహన్ మాదిగ రాశాడు. ఇంకా నేను ఏం చేసిన నేను విడాకులతో మాదిగ రాసిచ్చినాను కదా. ఏం నేను ఇంకా నా లైఫ్ని చూసుకోకూడదు. 5 ఏళ్ళు నేను పిల్లల్ని చూసుకున్నా, కష్టపడి చదువుకున్నా, ఉద్యోగానికి వచ్చిన అన్నీ చేసిన. చెప్పండి మనం ఎమోషన్ గురి కాకండి, ఫ్రీగా చెప్పండి. మీకు జరిగిన అన్యాయం ఏంటి, మీరు ఏం కోరుకుంటారు? అదే 2024 జనవరి వస్తాను ఐవీఎఫ్ డాక్యుమెంట్స్ చూపించంటే అమ్మాయి ఐవీఎఫ్ డాక్యుమెంట్స్ లేవు, ఇది నేను ఐవీఎఫ్ డాక్యుమెంట్లో నీకు తండ్రి ఇవన్నీ పేర్లు చెప్పరు తెలియకుండా చేసుకున్నాను అని. సరేనమ్మా తెలియకుండా చేపించుకుంటే నాకు హాస్పిటల్ చూపించాను. లేదా హాస్పిటల్ కూడా చూపించాము నేను తెలియకుండా చేసుకున్నాను అని. అరే ఐవీఎఫ్ ఎట్లా చేస్తారు తెలియకుండా? నేను పిచ్చోన్నా, ఐఎమ్ నాట్ ఏ ఫుల్, నాకు తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాను నేను అంటే. లేదు హై ప్రొఫైల్ వ్యక్తులతోటి నేను ఐవీఎఫ్ చేసుకున్నాను అని. ఎవరమ్మా ఐవీఎఫ్? నీకు ఐవీఎఫ్ చేసిన హై ప్రొఫైల్ వ్యక్తులు ఎవరు? నీకు ఇచ్చిన డోనార్ ఎవరు? అసలు ఆ డోనార్కి ఎంత ధైర్యం, చేసి హాస్పిటల్కి ఎంత ధైర్యం అని నేను క్వశ్చన్ చేశాను. లేదు ఇది నీకు తెలియదులే, నేను పెద్ద వ్యక్తులతో డోనార్ తీసుకున్నాను అంటూ శాంతి స్వతహాగా నాకు చెప్పింది. అంటే నేనున్న ఆవేశంలో శాంతి ఏం చెప్తుందంటే నాకు, నేను విజయసాయిరెడ్డి గారికి పిల్లలు లేరు, ఆయన ఒక బాబు కావాలనుకున్నాడు. విజయసాయిరెడ్డి గారు అంటే నాకు ఇష్టము, నేనంటే విజయసాయిరెడ్డి గారికి ఇష్టము. విజయసాయిరెడ్డి గారికి పిల్లలు లేరు, ఆయనకు ఒక కూతురు ఉంది, ఆ కూతురు అడాప్టెడ్ కూతురు. కాబట్టి నేను అతను ఒక బాబు కావాలంటే ఒక బాబుని కనిపెట్టాను. నాకు గుండెలు పగిలిపోయాయి. నువ్వు కనిపెట్టడం, ఆయన అడగడం ఏంటి, నువ్వు కనిపెట్టడం ఏంటి, ఇదేంటి ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి అని క్వశ్చన్లో పడ్డా నేను. సరే కనిపెట్టావమ్మా, నవ్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్. నేను వైజాగ్ వచ్చిన తర్వాత జరుగుతుంది డిస్కషన్ సార్ ఇవన్నీ కూడా. సరే నాకు డాక్యుమెంట్ చూపించి ఐ విల్ టేక్ ఎ డెసిషన్. డాక్యుమెంట్ చూపించదు, హై ప్రొఫైల్ వ్యక్తులు డాక్యుమెంట్ లేదు. అలా నమ్ముతాను, నేను నమ్మను. ఒక 1 మంత్ సార్, జనవరి 3rd ల్యాండ్ అయితే నాకు జనవరి అంతా కూడా ఇదే టార్చర్. హై ప్రొఫైల్ వ్యక్తులు అన్ని పేర్లన్నీ మార్చేసాము, నీకు బయటికి రాదు, నువ్వు నమ్మాలి. నమ్ముతానమ్మా, నమ్మేటట్టు ఒకటి చెప్పు నాకు అన్న. నువ్వు నమ్మాలి అంతే అంటది. నువ్వు చూపించినప్పుడు ఇట్ ఈస్ ఫిజికల్ రిలేషన్, ఇట్ ఇస్ అన్ ఐవీఎఫ్ అని నేను డిసైడ్ చేశాను. అవును ఫిజికల్ రిలేషన్ అనుకో అనేది. సరే మరి ఫిజికల్ రిలేషన్ అయితే ఎవరితో? నువ్వు ఎవరితో అనుకుంటే వాళ్ళతో.
చక్కగా చెప్పి ఎవరితో అవును పెద్ద ఆయనతోటి విజయసాయి రెడ్డి గారితో ఫిజికల్ రిలేషన్షిప్ అని. ఇప్పుడు నేను పెద్ద ఆయన పోయి అడగలనా మేడం? పత్రికా విలేకరులు అడుగుతున్నా, పెద్ద ఆయన పోయి అడగలనా విజయసాయి రెడ్డి గారిని? ఆయన గేట్ సార్ నేను ప్రధానంగా చెప్తున్నాను. నేను జనవరి ల్యాండ్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను, ఐవీఎఫ్ అని చెప్తే సారీ హోటల్కి వెళ్ళాను. నా పెద్ద పాపను హోటల్లో సార్ పెద్ద పాపను గుండెల మీద పెట్టుకొని ఏడ్చాను సార్. నేను ఇది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ చేసేసింది నాకు. ఈ పెద్ద పాపకు నేను ఏం ఆన్సర్ చేయాలి రేపు పొద్దున అని నేను మీరు నమ్మలేదు సార్. ఐ నాట్ డ్రామాటిక్ పర్సన్. పెద్ద పాపను గుండెలకు హత్తుకొని పడుకున్నా సార్, హోటల్లో హత్తుకొని పడుకున్నా. ఆ పాప పక్క దగ్గర తీసుకొని క్వశ్చన్ చేస్తారు, ఐవీఎఫ్ బేబీయా ఫిజికల్ రిలేషన్షిప్ బేబీయా? అసలు నేనైతే తండ్రి కాదు. ఎందుకంటే ఆ రోజు శాంతి నాకు ఆ హోటల్లో డేట్ చూపించింది. నాకు నువ్వు ఆ సెప్టెంబర్ 1 వీక్ వచ్చినప్పుడు నా కడుపులో 8 weeks బేబీ ఉంది అని నాకు ఒక ప్రూఫ్ చూపించింది. ఎత్తుకున్న బేబీని దించాను సార్ నేను. ఆ రోజు దించేసి నా బేబీ కాదని కన్ఫర్మ్ అయింది. ఐవీఎఫ్ అయితే ఐవీఎఫ్ చూపించు, ఎవరైతే తండ్రి ఎవరు చూపించు. నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. జనవరి ఆ మిడిల్ నుంచి స్టార్ట్ అయింది సార్. నాకు చూపించట్లేదు, నాకు చూపించదు. నా పరిస్థితి చాలా దారుణం ఉంది సార్. ఆ రోజు ఒకసారి ఆలోచించింది సార్. ఇద్దరు ఆడపిల్లలు, ఐవీఎఫ్ అంటుంది, డాక్యుమెంట్ చూపించదు, తండ్రి ఎవరో తెలియదు. ఏమంటే విజయసాయి రెడ్డి సార్ పేరు చెప్తుంది. పోనీ విజయసాయి రెడ్డి వెళ్ళి అడగలేను కదా, మీరేనా తండ్రి అని ఎట్లా అడుగుతాను? నేను అడగలేని పరిస్థితి.